డాక్టర్ జ్ఞానంద ఇంటర్నేషనల్ ఎలా ఉన్నారు? మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా డైరెక్ట్ గా నాకు ఫోన్ చేయకండి. మీ డీటెయిల్స్ వాట్సాప్ మెసేజ్ మాత్రమే పెట్టండి. నేను మీకు కొన్ని వీడియోలు పంపిస్తాను. నేను కాల్ చేసే వరకు అవి చూడండి. నేను ఫోన్ చేసి అన్ని విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎప్పుడు ఏ సందేహాలు వచ్చినా, ట్రీట్మెంట్ గురించి అయినా, కోర్స్ గురించి అయినా, జాబ్ గురించి అయినా, ఇతర దేశాలు వెళ్ళడం గురించి అయినా వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. 2-3 రోజులు గడిచినా నేను మీకు కాల్ చేయకపోతే అప్పుడు కాల్ చేయండి. మరి టాపిక్ లోకి వచ్చేద్దాం. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీని షార్ట్ కట్ లో బీపీటీ అంటారు. ఇదే బీపీటీని అమెరికాలో మరియు కొన్ని వెస్ట్రన్ కంట్రీస్లలో బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ థెరపీ అంటారు. ఫిజియోథెరపీ అన్న ఫిజికల్ థెరపీ అన్న ఒక్కటే. ఈ బీపీటీ అనేది ఒక మెడికల్ డిగ్రీ. డాక్టర్ డిగ్రీలు అయిన ఎంబీబీఎస్ లో, బిహెచ్ఎంఎస్ లో, బిఏఎంఎస్ లో, బిఎన్వైఎస్ లో ఏ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయో ఈ బీపీటీలో కూడా అవే సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ రకరకాల డాక్టర్ డిగ్రీలలో చిన్న చిన్న తేడాలు ఉంటాయి. ఎంబీబీఎస్ లో అల్లోపతి మెడిసిన్స్, బిహెచ్ఎంఎస్ లో హోమియోపతి మెడిసిన్స్, బిఏఎంఎస్ లో ఆయుర్వేద మెడిసిన్స్, బిఎన్వైఎస్ లో యోగా అండ్ న్యాచురోపతి, బీపీటీలో ఎక్సర్సైజ్ థెరపీ అండ్ ఎలక్ట్రోథెరపీ. ఇలా డాక్టర్ డిగ్రీని బట్టి చిన్న చిన్న తేడాలు ఉంటాయి. అన్ని డాక్టర్ డిగ్రీస్ లోనూ చాలా సబ్జెక్ట్స్ కామన్ గా ఉంటాయి. కోర్సును బట్టి కొన్ని సబ్జెక్ట్స్ మారతాయి తప్ప మిగతావన్నీ సేమ్ టు సేమ్. ఎంబీబీఎస్ లో ఉన్న సబ్జెక్ట్స్ చాలా వరకు బీపీటీలో ఉంటాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. హ్యూమన్ అనాటమీ, హ్యూమన్ ఫిజియాలజీ, ప్రాక్టికల్స్ ఆఫ్ హ్యూమన్ అనాటమీ, ప్రాక్టికల్స్ ఆఫ్ హ్యూమన్ ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫండమెంటల్స్ ఆఫ్ కిన్సియాలజీ అండ్ కిన్సియోథెరపీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ, fundamentals of electrodiagnosis and electrotherapy, practical of fundamentals of electrodiagnosis and electrotherapy, kinesiology, kinesiotherapy, electrodiagnosis and electrophysical agents, psychology, practical of kinesiology, practical of kinesiotherapy, practical of electrodiagnosis and electrophysical agents, orthopedics, general medicine, rheumatology, gerontology, pediatrics, dermatology, physical diagnosis and therapeutic skills, psychiatry, obstetrics and gynecology, community health, practical of physical diagnosis, therapeutic skills, musculoskeletal physiotherapy, neurophysiotherapy science, principles of bioengineering, professional issues, administration and management, practical of musculoskeletal physiotherapy, practical of neurophysiotherapy science, cardiopulmonary and integumentary physiotherapy, PT in community health, research methodology and biostatistics, practical of cardiopulmonary and integumentary physiotherapy, practical of PT in community health. ఇవన్నీ బీపీటీలో సబ్జెక్ట్స్. ఇందులో సబ్జెక్ట్స్ చాలా వరకు ఎంబీబీఎస్ లో ఉంటాయి. బీపీటీ 4 సంవత్సరాల చదువు, 6 నెలల ఇంటర్న్షిప్ ఉంటుంది. మొత్తం 4.5 సంవత్సరాలు. ఇంటర్మీడియట్ బైపీసీ పాస్ అయి ఉండాలి, లేదా వొకేషనల్ ఫిజియోథెరపీ చేసినా పర్వాలేదు, లేదా డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ చేసినా పర్వాలేదు. గవర్నమెంట్ సీట్ రాకపోతే మేనేజ్మెంట్ కోటాలో ఫీజులు కాలేజీని బట్టి, యూనివర్సిటీని బట్టి సంవత్సరానికి 1,25,000 నుండి 2 లక్షల వరకు ఉంటుంది. సుమారుగా 4.5 సంవత్సరాలకు మేనేజ్మెంట్ కోటాలో 6 లక్షల నుండి 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. బీపీడీ చదివిన వారికి మంత్కి 25,000 నుండి 60,000 వరకు శాలరీ ఉంటుంది. మీ స్కిల్స్ని బట్టి, మీ ఎక్స్పీరియన్స్ని బట్టి, మీకు జాబ్ ఇచ్చిన సంస్థను బట్టి, మీకు జాబ్ ఇచ్చిన సంస్థ ఏ సిటీలో ఉందో దాన్ని బట్టి మీ శాలరీ ఆధారపడి ఉంటుంది. నేను ఇండియాలో జాబ్ చేయను అనుకునేవారు, ఇతర దేశాల్లో జాబ్ చేస్తాను అనుకునే వారికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే 10 రెట్లు శాలరీ ఎక్కువగా ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్సెస్ ఫిజియోథెరపిస్ట్ అనే వీడియోలో చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది చూడండి. నేను ఎక్కడ జాబు చేయను అనుకునేవారు సొంతంగా క్లినిక్ పెట్టవచ్చును, లేదా హాస్పిటల్ పెట్టుకోవచ్చును. సొంతంగా పెట్టుకునేవారు నెలకు లక్షల్లో సంపాదిస్తారు. అది మీకున్న టాలెంట్ను, పబ్లిసిటీని, కమ్యూనికేషన్ స్కిల్స్ను బట్టి ఎంతైనా సంపాదించుకోవచ్చును. మీరు బీపీటీ కోర్సు ఎక్కడ చేయాలన్నా ఆ యూనివర్సిటీకి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, షార్ట్ కట్ లో యూజీసీ అంటారు, అంటే యూజీసీ పర్మిషన్ ఉండాలన్నమాట. ఈ యూజీసీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్. ఏదైనా యూనివర్సిటీకి యూజీసీ పర్మిషన్ ఉందో లేదో చూడాలంటే www.ugc.gov.in అనే వెబ్సైట్ లో చూడవచ్చు. లింక్ క్రింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఒకప్పుడు దీని వెబ్సైట్ www.ugc.ac.in అని ఉండేది. ఇప్పుడు www.ugc.gov.in అని ఉంటుంది. .gov అంటే గవర్నమెంట్ అని అర్థం. అలాగే మీరు చదవాలనుకున్న యూనివర్సిటీకి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఉన్న వెబ్సైట్ ఉండాలి. అది ఎలా అంటే www.osmaniauniversity.ac.in అలాగే www.
andhrauniversity.edu.in అని ఉండాలి. అంతేగాని వెబ్సైట్ చివరిలో .com, .org, .info ఇలా ఎక్స్టెన్షన్లు ఉండకూడదు. .ac.in అని కానీ .edu.in అని కానీ ఉండాలి. .ac అంటే అకాడమిక్, .edu అంటే ఎడ్యుకేషన్. ఇలా వెబ్సైట్ చివరిలో .ac.in, .edu.in ఉన్నాయి అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ పొందిన వెబ్సైట్ అని అర్థం. మీరు చదివిన బీపీటీ యొక్క రిజల్ట్ ఇలా సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ పొందిన వెబ్సైట్ లో మాత్రమే కనబడాలి. అంతేగాని .com, .org, .info ఇలా రకరకాల ఎక్స్టెన్షన్లు కలిగిన వెబ్సైట్లలో కనబడకూడదు. మీరు మోసపోకూడదని ఈ విధముగా తెలియజేస్తున్నాను. బీపీటీ చదివి పేరుకు ముందు డాక్టర్ అని రాసుకొని పేరు తర్వాత పీటీ అని రాసుకోవాలి. నీట్ రాయని అవసరం లేదు. ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయని అవసరం లేదు. మీ ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగా సీట్స్ దొరుకుతాయి. ఒకవేళ ఇంటర్మీడియట్లో పాస్ మార్క్స్ వచ్చాయి అనుకోండి, అయినా మేనేజ్మెంట్ కోటాలో సీటు దొరుకుతుంది. సీటు కోసం ఆలోచించని అవసరం లేదు. ఈ బ్యాచిలర్ ఫిజియోథెరపీ కోర్సు బీపీటీ చదివిన వారు ఫిజియోథెరపీతో పాటు ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్, కైరోప్రాక్టిక్ ఇంకా న్యాచురల్ థెరపీస్ చాలా చేయవచ్చును. మంచి డిమాండ్ ఉన్న కోర్స్ ఇది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం ప్రతి 10,000 మందికి ఒక ఫిజియోథెరపిస్ట్ ఉండాలి. అంటే ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఫిజియోథెరపిస్టుల యొక్క కొరత చాలా ఎక్కువగానే ఉంది. ఇంకా ముందు ముందు ఫిజియోథెరపిస్టులు చాలా అవసరం పడుతుంది. అప్పుడే పుట్టిన బిడ్డకు ఫిజియోథెరపీ అవసరం ఉంటుంది. అలాగే వయసు అయ్యి మంచాన పడిన వారికి కూడా ఫిజియోథెరపీ అవసరం ఉంటుంది. యాక్సిడెంట్ అయిన వారికి కూడా ఫిజియోథెరపీ అవసరం ఉంటుంది. ఎవరికైనా ఫిజియోథెరపీ అవసరం ఉంటుంది. ఫిజియోథెరపీలో ఎటువంటి వ్యాధులు తగ్గుతాయి, ఫిజియోథెరపీ వైద్యంతో కలిగే లాభాలు ఏమిటి, ఏ జబ్బులకు ఫిజియోథెరపీ చేసుకోవాలి, ఏ జబ్బులకు ఫిజియోథెరపీ చేయించుకోవాలి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఫిజియోథెరపీ గురించి ఇలా చాలా విషయాలు ముందు వీడియోలలో చెప్పడం జరుగుతుంది. ఏ వయసు వారైనా ఈ బీపీటీ కోర్సు చేసి ఒక డాక్టర్ గా, ఫిజియోథెరపిస్ట్ గా సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవచ్చును. ఇన్కమ్ సోర్స్ కూడా బాగానే ఉంటుంది. సమాజంలో డాక్టర్ పేరుతో పాటు సేవ చేస్తున్నాము అనే గుర్తింపుతో పాటు డబ్బులు కూడా వస్తుంటాయి. ఇంతకంటే ఇంకేం కావాలి? ప్రాక్టికల్ గా హాస్పిటల్స్ లో ట్రైనింగ్ పొందాలన్నా, ట్రైనింగ్ పీరియడ్ లోనే డబ్బులు సంపాదించాలన్నా, ఎంటర్షిప్ చేయాలనుకున్నా, ఈ బీపీటీ కోర్సులో ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలనుకున్నా, లేదా ఇంతకంటే చిన్న కోర్సులైన డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ చేయాలన్నా, లేదా ఇంతకంటే పెద్ద కోర్సు మరి ఏ ఇతర కోర్సులు చేయాలన్నా, ఏ వయసు వారైనా ఈ బీపీటీ కోర్సు చేయాలన్నా, అద్భుతమైన గైడెన్స్ కోసం వాట్సాప్ మెసేజ్ మాత్రమే పెట్టండి. నా గైడెన్స్ లో మన దేశంలోనే కాదు ఇతర దేశాలలో అద్భుతంగా ఎదిగిన వారు చాలా మంది ఉన్నారు. అది ఎలా సాధ్యమైందంటే మినిమం ఫస్ట్ క్లాస్ ఉండాలి, ప్రాక్టికల్స్ లో మంచి నాలెడ్జ్ ఉండాలి, సాఫ్ట్ స్కిల్స్ తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇవన్నీ మనతో సాధ్యమే. లేదండి నేను బీపీటీ చదివాను, అల్లోపతి ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాను అనుకుంటే CMSNED అనే కోర్సు ఉంటుంది. ఆ కోర్సుకు సంబంధించిన వీడియో లింక్స్ క్రింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అవి చూడండి. ఫిజియోథెరపీతో పాటు CMSNED కోర్సు చేసి అల్లోపతి వైద్యం చేయవచ్చును. ఈ 2 కోర్సులు చేసిన వారి లైఫ్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఫిజియోథెరపీ కోర్సులో ఇంజెక్షన్స్, సెలైన్స్, టాబ్లెట్స్ ఉండవు. అల్లోపతిలో ఇంజెక్షన్స్, సెలైన్స్, టాబ్లెట్స్ ఉంటాయి. MBBS సీట్ రాలేదు కానీ అల్లోపతి వైద్యం చేయాలని ఉంది అనుకుంటే CMSNED చేసి క్లినిక్ పెట్టుకొని వైద్యం చేయవచ్చును. విష్ యు ఆల్ ద బెస్ట్.